రైట్, నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. భోగాపురం ఎయిర్పోర్ట్ ను టూరిస్టులకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా తీర్చిదిద్దారు. ఎయిర్పోర్ట్ ముందు ప్రత్యేక బొమ్మలు ఏర్పాటు చేశారు. సముద్రం పక్కన ఎయిర్పోర్ట్ ఉన్న ఫీలింగ్స్ కలిగేలా వాటర్ ఫాల్స్ ని ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్ట్ ను చూసేందుకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభమైంది. ఈ ఆగస్టు 17వ తేదీ నుంచి పూర్తి స్థాయి ఆపరేషన్స్ అయితే కొనసాగుతాయి. ఈ ఎయిర్పోర్ట్ మనకి తెలిసిందే. ముఖ్యంగా ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఫ్లయింగ్ ఫిష్ ఆకారంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే జరిగింది. కానీ ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది. ఎయిర్పోర్ట్కి వచ్చిన ఎవరైనా సరే ఒక కొత్త అనుభూతి ఏంటంటే ఎయిర్పోర్ట్కి ముందు కనిపిస్తున్నటువంటివి అవి లక్క పిడతలకు సంబంధించినటువంటి బొమ్మలు ముఖ్యంగా చూస్తే, తర్వాత అక్కడ ఉన్నటువంటి బొబ్బిలి వీణ, ఇవన్నీ ఇక్కడ లోకల్ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసాయి. మరి ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఒక సౌండ్ మనం వినొచ్చు. ఆ సౌండ్ చూసాం కదా. ఆ సౌండ్ ఏంటి అంటే ముఖ్యంగా సముద్ర తీరం దగ్గర మనం కొంతసేపు కూర్చుంటే సముద్రపు అలలు ఏ విధంగా అయితే తీరాన్ని తాకిన తర్వాత ఒక శబ్దం వస్తుందో, అలా మనం సీ ఒడ్డును ఉంటే ఎంత ఫీల్ కలుగుద్దో మొత్తము ఈ ఫ్లయింగ్ ఫిష్ కాబట్టి సముద్రంలోనే ఈ మొత్తం ఎయిర్పోర్ట్ ఉన్న ఆ ఫీల్ కలిగేలాగా దీన్ని అయితే నిర్మాణం చేపట్టారు. ఒక కొత్త అనుభూతి అయితే వస్తుంది. ఆ సౌండ్స్ అవన్నింటినీ కూడా వచ్చినటువంటి వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి టూరిస్టులు వస్తారు కాబట్టి వచ్చినటువంటి వాళ్ళకి కూడా ఈ వినిపిస్తున్నటువంటి ఈ చూడు చక్కని అంటే ఒక సంగీతంలా ఉన్నటువంటి సౌండ్స్తో చూడడానికి అది చాలా అద్భుతంగా, వినడానికి అద్భుతంగా ఉంటుంది. ఇట్లాగా ముఖ్యంగా చూస్తే మొత్తం ఎయిర్పోర్ట్ అంతా సముద్రం నీటి లోపల ఉన్నట్లుగా మనం చూడడానికి అయితే కనిపిస్తుంది. దీని నిర్మాణాన్ని మొత్తం ఆర్కిటెక్చర్ అంతా చాలా డిఫరెంట్గా చేసినటువంటిది అయితే ఉంది. సో వచ్చే ఏ ప్రయాణికుడికైనా కొత్త అనుభూతి కలగాలి. దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు అంతా టూరిస్టులు వచ్చేటటువంటి వాళ్ళకు కూడా ఒక ఫీల్ అనేది ఉండడానికి వీడియోస్, ఫొటోస్ తీసుకున్నా కూడా ఆ కొత్తదనాన్ని క్రియేట్ చేయడం కోసం ఆర్కిటెక్చర్ని చాలా అద్భుతంగా చేసినటువంటిది అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సగర్వంగా ప్రారంభమైన తర్వాత అనేక మంది ప్రస్తుతం అయితే ఇక్కడికి వస్తున్నారు, చూస్తున్నారు, ఫొటోస్, వీడియోస్ తీస్తున్నారు. ఆ కొత్త అనుభూతిని అయితే షేర్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఓవరాల్గా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది.